గారికి, జిల్లా అధికారులందరికీ నమస్కారం. ఈరోజు మన ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేయడానికి ఈ 5 yearsలో మనం ఏం చేస్తాం. ఏదైనా జనరల్గా శ్రీకాకుళం జిల్లా బ్యాక్వర్డ్ జిల్లా, లేకపోతే ఇక్కడికి మైగ్రేషన్, వరల్డ్ ప్రపంచంలో చూసినా ఎక్కడ చూసినా మైగ్రేషన్ అనేది ఇన్విజిబుల్. మైగ్రేషన్ లేకుండా ఎప్పుడూ కూడా ఆ మిళితం అనేది రాదు. కంపల్సరీగా ఒకే దగ్గర కానీ ఒక మంచినీళ్ళు అయినా సరే స్టాగ్నేట్ అయితే మురికి నీళ్ళు మారుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా మైగ్రేషన్స్ ప్రోత్సహించాలి. మిగిలినెస్ వచ్చినప్పుడే ఎక్స్పోజర్స్ వస్తుంది. ఇప్పుడు మన జిల్లాలో ఉన్నటువంటి వనరులు అయితే ఉన్నాయి. మనం ఇప్పటికీ మన జిల్లాలో 4 రంగాల్లో మనం వెనుకబడి. ఒకటి ప్రాజెక్ట్స్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. ఇప్పటికీ మనం అన్నీ పూర్తి చేసుకోలేకపోవడం ఒకటి ఆదాయం. చాలామందికి ఒక ఆలోచన ఉంటుంది, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అయిపోతే డెవలప్మెంట్ వస్తుంది. డెవలప్మెంట్ రాదు. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వల్ల ఏమవుతుందంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్రాజెక్ట్ మడ్యులర్స్ ప్రాజెక్ట్ తీసుకో, డిజైన్ చేసేటప్పుడు 24,500 చేస్తాం. బట్ ఇప్పుడు లోకలైజేషన్ 60,000. అంటే ఫార్మర్స్ యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే, చాలామంది తెలుసో తెలియకో నీళ్ళుంటే వ్యవసాయం చేస్తూ ఉంటారు. నీళ్ళుంటే వ్యవసాయం చేయడం. వాళ్ళందరూ సపోజ్ సంతకవటి మండలం చాలా హార్టికల్చర్ క్రాప్స్ చాలా ఉండేవి. మ్యాంగో డోప్స్ కావచ్చు, జీడీ డోప్స్ కావచ్చు, ఇతర చాలా ఉంటాయి. వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే మడ్యులర్స్ వచ్చిందో దాన్ని అందరూ కూడా పనులతో ఏదైతే ఇందాక మంత్రి గారు చెప్పారో హార్టికల్చర్ యాక్టివిటీని ఎక్కువగా ప్రమోట్ చేస్తే 2 ఫలితాలు ఉంటాయి. ఒకటి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. ఈరోజు మనం శ్రీకాకుళం జిల్లా చూసుకోండి, బోరును వర్షం పడుతున్నా సరే మనకు లోపల వేడిగానే ఉంటుంది. అంటే దానికి కారణం కార్బన్స్ ఎప్పుడైతే ఎక్కువైపోయిందో, వేడి అనేది ఎక్కువైపోయిందో, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ దెబ్బతింటుంది. మన జిల్లాలో ఎక్కువ స్కోప్ ఉన్నటువంటిది హార్టికల్చర్ ఎక్కువగా ఉంది. దానిని ప్రమోట్ చేయాల్సినటువంటి అవసరం అయితే మన జిల్లాకు. అయితే దానికి ఏ రకంగా ప్రమోట్ చేస్తాం? 2, మనం సోలార్ ఎనర్జీ, రెన్యూవబుల్ ఎనర్జీని ఎంకరేజ్ చేయాలి. దానికి బ్యాక్వర్డ్ జిల్లా కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఐడెంటిఫై చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని బ్యాక్వర్డ్ జిల్లాల కింద పెట్టుకుంటూ ఇక్కడ ఉండేటటువంటి రైతులు కావచ్చు, లేకపోతే చిన్న చిన్న ఈ రెన్యూవబుల్ ఎనర్జీ మీద చేసేటటువంటి యాక్టివిటీస్ని, అది ఎంఎస్ఎంఈగా కావచ్చు, ఇన్ ద షేప్ ఆఫ్ ఎంఎస్ఎంఈ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దాన్ని మనం ఎక్కువగా ప్రోత్సహించాల్సినటువంటి అవసరం. ఎందుకంటే మనకి ఇటు సోలార్ని కానీ మనం ఎక్కువగా కొత్త సబ్సిడీ కాంపోనెంట్స్ క్రియేట్ చేయగలిగితే లైఫ్ లాంగ్ ఫర్ ఎవర్ మెయింటెనెన్స్ ఆఫ్ కాస్ట్, వాడి ఇన్కమ్ పెరుగుతుంది, వాడి ఖర్చులు తగ్గుతుంది. రెన్యూవబుల్ ఎనర్జీ వల్ల ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఆదాయం పెరగదు కానీ ఖర్చు తగ్గుతుంది. 3వది, మన జిల్లాలో పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. వీఆర్ వెరీ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. వీ డజంట్ హ్యావ్ ఈవెన్ 400 kV సబ్స్టేషన్. ఒక పారిశ్రామికవేత్తలు రావు. ఈరోజు మన జిల్లాలో అసలు క్వాలిటీ ఆఫ్ పవర్ లేదు, ఈవెన్ డొమెస్టిక్కే లేదు. దానిని మనం ఇంప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఈ జిల్లాలో పరిశ్రమలు వచ్చేటప్పుడు పెడతాం, లేకపోతే వచ్చిన తర్వాత చూద్దాం అనేది కాదు. ఎవరైనా సరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటేనే వాడెవరో వస్తాడు. ఋషి గారు చెప్పారు, భోగాపురం టు మూలపేట మనం ఒక కారిడార్ని ఏర్పాటు చేస్తే ఇండస్ట్రీస్కి వస్తారు. అంటే మనం ఏర్పాటు చేయాలి. ఈరోజు శ్రీకాకుళం టౌన్, మీరు కూడా ఎక్కడ ఉంటున్నారు, డొమెస్టిక్ క్వాలిటీ పవర్ లేదు. మనం విరివిగా కూడా ఎక్కడ అవకాశం ఉంటే గ్రిడ్ లైన్స్ చూసుకొని, వాళ్ళ టెక్నికాలిటీ చూసుకొని పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనం పెంచాలి. 3వది ట్రాక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్.
ఏదైనా ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా, ఏదైనా ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ఇండస్ట్రియల్ గ్రోత్ రావాలి. ఇండస్ట్రియల్ గ్రోత్ రావాలంటే ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, అట్లానే కమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఈ మూడు ఉన్నప్పుడు ఈరోజు పారిశ్రామికవేత్తలు ఎక్కడికైనా రావడానికి, గ్లోబల్లో ఎక్కడి నుంచి అయినా ఎక్కడికైనా రావడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మన వాళ్ళు వేల ఎకరాలను ఎక్కడ లీజుకి తీసుకొని వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు, ఎలైడ్ ఇండస్ట్రీ చేసే వాళ్ళు ఉన్నారు. అట్లానే ఇక్కడ మన దగ్గర ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఈరోజు మన జిల్లాలో ఎక్కడ మస్ట్ ఎంకరేజ్. ఎంఎస్ఎంఈ పార్క్స్ని కానీ, ఎంఎస్ఎంఈ పార్క్స్లోనే ఫుడ్ పార్క్స్ కూడా మనం ఇక్కడ ఎంకరేజ్ చేయగలిగితే దానికి కూడా ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్ని రంగాలు అన్నింటిలో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 40% సబ్సిడీ కాంపనెంట్స్ ఉన్నాయి. అయితే మనం దాన్ని ట్యాప్ చేయడం. ఈరోజు హార్టికల్చర్ ద్వారా మనం వ్యవసాయం ఎప్పుడూ కూడా నష్టదాయకం కాదు. వ్యవసాయమే లేకపోతే ఈ శ్రీకాకుళం జిల్లాలో ఈ మాత్రం గ్రోత్ అయినా వచ్చిందంటే ఆ వ్యవసాయం మీద వచ్చింది. కానీ దాని లాభం తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు వచ్చేటటువంటి ఇన్నోవేటర్స్ తీసుకురావాల్సి ఉంటుంది. వాటికి మనం ఇందాక మినిస్టర్ చెప్పినట్టు ఒక ఐటమ్ డ్రోన్స్ ఇట్స్ వెరీ గుడ్. గవర్నమెంట్ తప్పనిసరిగా ప్రభుత్వాలు ఏదైతే మెకనైజేషన్స్కి వెళ్ళాలి, మనం ఈ కల్చర్ ఏదైతే ఉందో పెట్టుబడి తగ్గించాలి. పెట్టుబడి తగ్గితే ఆదాయం, ఖర్చులు తగ్గితే ఆదాయం, ఖర్చు తగ్గితే ఆటోమేటిక్గా ఆదాయం మనకు సేవ్ అవుతుంది. సో ఈ రెండింటిని ఎలా చేయగలం?